శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయం. దీపదాన మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసము అంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి వత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపచ్చు కవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థము ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు సకల సంపదలు నిచ్చుననిదియు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకు అయినను భోజనమిడి దక్షిణ తాంబూలములనివ్వవలెను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు. దానిని వివరించెద నాలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమున ద్రవిడ దేశమునందునొక గ్రామమునొక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసిగా పనిచేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రలకు వెళ్ళే వారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలి చేసెను. అతడా గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసనారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన.
తల్లి నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కాన నా మాటను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసము అంతయు ప్రాతకాలమున నదీ స్నానమును ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది. 6వ అధ్యాయము 6వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీ శివార్పణమస్తు.